అసలు ఒరిజినల్ హనీని ఎట్లా గుర్తుపట్టాలి? ఒరిజినల్ హనీని మనము వాటర్లో వేస్తే మనకి ఏంటంటే తొందరగా కరగదు, చాలా సేపటి వరకు అలాగే ఉంటుంది. లేకపోతే గిన్నెలో వేసి ఇలా తిప్పినప్పుడు అది హనీ కోమ్ షేప్ ఫామ్ అవుతుంది అనమాట. అదొకటి. ఇంకోటి, మనకి ఒక బాటిల్ మీకు వాడే లోపల హెల్త్ బెనిఫిట్ అనేది తెలిసిపోతుంది. సపోజ్ మీకు బ్రాండెడ్వే ఉన్నాయి అనుకోండి, సంవత్సరం పొగడున ఒకటే కలర్ ఒకటే టేస్ట్ ఇస్తారు. అది ఎలా సాధ్యం అవుతుంది? క్వాంటిటీ దొరికేది ఎప్పుడు, క్వాలిటీ ఉండదు. ఇప్పుడు ఈ బకెట్లలో అన్ని వేసుకొని రోడ్ల మీద హైదరాబాద్లో అమ్ముతారు కదా, అదే అంటున్నాను. వాటిని జనాలు చాలా మోసపోతుంటారు. మనకి టెక్నికల్గా ఆలోచించాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఈ అడవి మొత్తం తిరిగినా కానీ 10 పట్లు దొరుకుతాయి. అవును. ఆ 10 పట్టులో మనకి 50 కేజీలు రావచ్చు. సంవత్సరం పొడుగున వాడు బకెట్ పెట్టి అమ్ముతుంటాడు, సంవత్సరం పొడుగు కూడా వస్తా రాదేది. సో అది దొరికినా కానీ అన్ని షాపులు, మీ షాప్లోనే ఇంత తేనె ఉంది, ఇంత తేనె కావాలంటే ఎన్ని పట్లు కావాలి? హనీ బీ బాక్సెస్ మన దగ్గర 500 నుంచి 1000 మధ్యలో ఉన్నాయండి. ఒక్క బాక్స్ నుంచి 1 కేజీ వచ్చినా కానీ సో 500 to 1000 వస్తాయి అంతే తప్ప నేను ఆల్ ఓవర్ ఇండియా సర్వీస్ చేసేంత హనీ రాదు నా దగ్గర.